ముస్లింలు కాబాను పూజిస్తారా? ముస్లింలు కాబాను పూజిస్తారనే అపార్థం చాలామందిలో ఉంది. ఖురాన్ స్పష్టంగా ఇలా చెబుతోంది, నువ్వు అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ధర్మాన్ని ఆయనకు మాత్రమే ప్రత్యేకిస్తూ. మరియు మరొక చోట ఇలా చెబుతోంది, ఇంకా మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి, కాబట్టి వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులెవరిని పిలవకండి. ఖురాన్ స్వయంగా కాబా స్థానాన్ని కూడా ప్రస్తావించింది. నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన దైవ గృహం మక్కాలో ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను. ఖురాన్ సూరహ్ 3:96 అంటే అల్లాహ్ మానవాళి కోసం నియమించిన మొదటి ఆరాధనా స్థలం. ఈ అల్లాహ్ ఇల్లు శుభప్రదమైనది మరియు మార్గదర్శకత్వ కేంద్రం. ఆరాధన కాబా యొక్క ప్రభువుకు మాత్రమే, కానీ కాబాకు కాదు. అందుకే ముస్లింలు కాబాను ప్రార్థించరు లేదా దానిని దైవంగా పరిగణించరు. కాబా ఒక కిబ్లా మాత్రమే, ఒక దీశ, మనం ప్రార్థనలో నిలబడే దీశ. ఆరాధన ఈ భవనం కాదు, దానిని కిబ్లాగా చేసిన ప్రభువుకు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, సమస్త భూమి నా కోసం మసీదుగా మరియు శుద్ధి స్థలంగా చేయబడింది, కాబట్టి ప్రార్థన సమయం ఉన్న చోట ప్రార్థన చేయండి. బుఖారీ. దీని ద్వారానే ఆరాధన అల్లాహ్ యొక్క స్థలంకు కాదని తెలుస్తుంది. మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా ప్రార్థించారు, ఓ అల్లాహ్, నా సమాధిని ప్రార్థన స్థలంగా చేయవద్దు. ముస్నద్ అహ్మద్. తన సమాధిని కూడా ప్రార్థన స్థలంగా చేయకుండా నిరోధించే ప్రవక్త కాబా ఆరాధనను ఎలా నేర్పుతాడు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీరు ప్రార్థన కోసం నిలబడినప్పుడు కిబ్లా వైపు తిరగండి. దీనర్థం కాబా లక్ష్యం కాదు, ప్రార్థన కేంద్రంగా. ఏదైనా వస్తువును పూజించేవారు దానిమీద ఎప్పుడూ నిలబడరు. కాని ముస్లిములు ప్రతి సంవత్సరం కాబా కీస్వా అంటే దాని కప్పే కప్పును మార్చేందుకు దానిమీద నిలబడి పనిచేస్తారు. ఇది కాబాను కాదు, కాబా యొక్క ప్రభువున అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తున్నామన్న దానికి స్పష్టమైన సాక్ష్యం. మేము కాబా యొక్క ప్రభువును ఆరాధిస్తాము, కాబాను కాదు. మొత్తం ముస్లిం సమాజం ఒకే దిశలో నిలుస్తుంది, కానీ హృదయాలు ఒకే అల్లాహ్ ముందు నమస్కరిస్తాయి. మరియు ఇది విశ్వాసం యొక్క నిజమైన పునాది. దీనిపైనే మొత్తం ముస్లిం సమాజం యొక్క ధర్మం ఆధారపడి ఉంది.